ఢిల్లీలో పోలవరంపై కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను ఏపీ ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కేంద్ర సహకారం సహా వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మతో పాటు టీడీపీ ఎంపీలు అప్పలనాయుడు, మహేష్ కుమార్ పాల్గొన్నారు. పోలవరం సందర్శనకు రావాలని సిఆర్ పాటిల్ ను కోరారు. పోలవరం ప్రాజెక్టును జగన్ నిర్లక్ష్యం చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పోలవరం పనులు 20% వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు. ప్రజాధనం, సమయం, రెవెన్యూ అన్ని నష్టపోయేలా చేశారని అన్నారు. పోలవరం పరిస్థితిని జలశక్తి మంత్రికి వివరించామని, సహకరిస్తామని చెప్పారని తెలిపారు. పోలవరం మేం కమిటెడ్గా ఉన్నాం, కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి తొగ్లక్ పనుల వల్ల డయాఫ్రామ్ వాల్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యింది. అది మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి. కాఫర్ డ్యామ్ కూడా ఈరోజు డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. చాలా వరకు ఈ రివర్స్ డెవలప్మెంట్ రీతిలో పోలవరం అంతా వెనక్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా రీఅసెస్ చేసుకొని వీలైనంత త్వరగా అక్కడ పనులు కూడా ప్రారంభించుకొని మరి తొందరగా ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనేటువంటి భావనతో మేము కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నాం. కేంద్రం మాత్రం ఖచ్చితంగా సహకరిస్తుంది అనేటటువంటి ఆలోచన మాత్రం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము తెలియజేయగలం. ఎందుకంటే ఆ రెస్పాన్స్ ఈరోజు మాకు కనిపిస్తుంది.